హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి 29 డేట్ అయితే గుర్తుంది కదా. ఏముంది ఈరోజు గాజులపాడులో శ్రీ మహాదేవుని జెండా దిగే కార్యక్రమం అయితే ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎంతమంది మర్చిపోయారు, ఎంతమంది గుర్తుందో తెలియదు కాబట్టి అందుకోసం ఇంకోసారి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే నేనైతే ఊర్లోకి వెళ్తున్నా. చూద్దాం ఒకసారి ఊర్లో వాతావరణం ఎట్లుందో ఒకసారి చూసుకుందాం. మీకు కూడా లైవ్లో టెంపుల్ కూడా ఎట్లుందో చూపిస్తా. సో అందరు అడిగండి. ఫైనల్గా అయితే మన మహాదేవుని టెంపుల్ అయితే ఇలాగుంది. సో వాతావరణం అయితే మస్తు ప్రశాంతంగా అయితే ఉంది. సో మీకు ఇన్ని రోజులు నేను జెండా దిగుతా అంటే జెండా ఏదో నేను చూపించలేకపోయా కదా. సో వచ్చేసి జెండా మాత్రం ఇదే. ఈ జెండానే ఈరోజు నైట్ దింపడం అనేది జరుగుతుంది. అలాగే రేపు నైట్ మళ్ళీ ఎక్కియడం జరుగుతుంది. ఇదే మన శ్రీ మహాదేవుని ఒక టెంపుల్. సో మన గుడికి వచ్చేసి మినిమం 600 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. సో ఒకప్పుడు మన ఇక్కడ ఈ మహాదేవుడు అనే దేవుడు ఉన్నాడు కదా గైస్. సో ఇక్కడైతే ఈ దేవాలయం ఎలా ఏర్పడిందంటే, సో ఫస్ట్ పూర్వంలో 600 సంవత్సరాల క్రితం ఓ చెట్టు ఉండే, చెట్టు కింద స్వయంగా ఏర్పడింది. ఇక్కడ ఏం దేవుడిని ప్రతిష్ఠించలేరు. స్వయంగా మన మహాదేవుని పిండం అయితే ఏర్పడడం జరిగింది. 1600 సంవత్సరాల నుంచి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఫైనల్గా ఈ గుడి ఒక సీదా ఒక చెట్టు కింద ఉన్న టెంపుల్ ఈరోజు ఈ స్థాయికి వచ్చేసింది. సో ఇక రథం అయితే ఇదే గాయస్. ఇది రథం వచ్చేసి మన 31వ డేటు నైట్ అయితే దీని ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. సో తప్పకుండా అందరు కంపల్సరీ విజిట్ కావాలని నేను అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్. చూసారు కదా గాజులపాడు వాతావరణం అయితే ఎంత ప్రశాంతంగా అయితే ఉంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియోస్ అయితే చూసుకోండి. నేను ఇంకా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అయితే పెట్టేస్తా. ఈరోజు నైట్ జెండా దిగే కార్యక్రమం ప్రతి ఒక్క వీడియో నేను ప్రతి ఒక్కటి అయితే అప్లోడ్ అయితే పెడతా. సో అందరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో చూసేసి మనకు ఫాలో కండి. సరే బాయ్.